రాగానే ఈ కమిటీ ఎవరైతే ఈ ఫంక్షన్ అరేంజ్ చేస్తున్న తమ్మాయి నాయుడు గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ చాలా నీరసంగా చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. వాళ్ళని చూడంగానే నేను ఒక 10 నిమిషాలు చూసి వెళ్దామని ఒక గంట సేపు మాట్లాడాను. మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఒక పవర్ వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక్క సీటుతో ప్రారంభించి ఇవాళ యావత్ భారతదేశాన్ని రూల్ చేసే లెవెల్కి ఎదిగింది. నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని. నా గురించి సినిమా ప్రొడ్యూసర్గా తెలుసు, కానీ 1963-64లో నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని. నా జీవితంలో నేను వాజ్పేయి గారిని పర్సనల్గా కలిశాను, ఆయన మీద పాట రాశాను, మోడీ గారిని కలిశాను, వెంకయ్యనాయుడు గారు కలిపారు. నాకు దేశభక్తి ఏ స్వయం సేవకు ఒకసారి లైఫ్లో స్వయం సేవకు అయితే దేశభక్తి ఎప్పుడు నరాల్లో ఉంటుంది. అలాగే కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. అంటే ఆయన దేశభక్తుడు, విప్లవకారుడు, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అన్నీ ఉన్నాయి ఆయనకి. అన్నిటికంటే ప్రజాసేవకుడు. రాజకీయాల్లో నాకు తెలిసి స్త్రీలు ఎవరున్నారంటే గతంలో ఆంధ్రాలో రేణుకా చౌదరి, నన్నపనేని రాజకుమారి, ఎవరైతే ఎక్కువ నోరుగల్లో ఎక్కువ మాట్లాడతారో అలా ఉండేవాళ్ళు. కానీ ఇవాళ జనసేనలో రాయపాటి అరుణ్ గారి లాగా చూశారు కదా, అలాంటి స్త్రీలు బయటకు వచ్చి ధైర్యంగా ఎదిరించి మాట్లాడే చాకులు లాంటి వాళ్ళని ఆయన స్పీచ్ తోటి, ఆయన ఇన్స్పిరేషన్ తోటి పవన్ కళ్యాణ్ గారు తయారు చేశారు. ఈ గత 3-4 సంవత్సరాలలోటి చాలామందిని ఉత్తేజపరిచి అందరూ తెలుగుదేశం వాళ్ళు కూడా భయపడి దాక్కుంటే మీరు ఎదురు తిరగండి, నిలబడండి అని మామూలు మున్సిపల్ ఎలక్షన్స్, జడ్పీ ఎలక్షన్స్లో విత్డ్రా చేసుకోమని బెదరకుండా నిలబడి ధైర్యంగా పోటీ చేశారు. ఆ ధైర్యాన్ని ఆయనే ఉత్తేజపరిచారు, నెలకొల్పారు. అటువంటి నాయకుడు ఎంవీఆర్ శాస్త్రి గారు అని బొలిశెట్టి సత్యనారాయణ గారి వల్ల తెలుసు నాకు. ఆయన అన్నారు, ఆయన రాష్ట్రానికి నాయకుడు కాదు, దేశ నాయకుడు అని చెప్పారు. చెప్పాను నేను, ఆయన అంటే జరుగుతుంది, ఆయనకి అమ్మవారి వాక్కు ఉంది ఆయనకని చెప్పారు. ఎందుకంటే ఆయన భావాలు అలా ఉన్నాయి. నేను ఇన్ని సంవత్సరాలుగా ఆయనతోటి ఉన్నాను. ఆయన సొంత వాళ్ళు కూడా అంత ఆయన గురించి తెలుసో తెలియదో, కానీ నాకు ఆయన గురించి అంత బాగా తెలుసు. ఇప్పుడు కౌలు రైతులకి ఇక్కడ సినిమాలు సంపాదించి పంపించచ్చు ఎవరి ద్వారా, ఆయనే స్వయంగా వెళ్ళి సెక్యూరిటీ తోటి వాళ్ళకి ఎంత ఇస్తారో అంత ఖర్చు అయ్యేది ఇల్లు ఇవ్వడానికి. పర్సనల్గా ఇచ్చి నేనున్నానని, నేను ఇచ్చే ₹1,00,000 మీకు ఉపయోగపడుతుంది కానీ ఒక ధైర్యం వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల్ని చూసి మీరు ఏం చేస్తున్నారని, మళ్ళీ మీ చదువులకి అన్నీ నేను అండగా ఉంటానని. అంటే ఎవరన్నా ఏదైనా కష్టం అంటే జన సైనికులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి 5 లక్షలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి అందరికి ఇస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రజాసేవ ఆయన నరాల్లో ఉండిపోయింది. నేను చూస్తున్నా ఆయనకి. ఆయన ఇంతకుముందు ప్రజారాజ్యం నిర్మించక ముందే మాయావతి ఆంధ్రాలో ఆయన్ని పార్టీకి లీడర్గా ఉండమని అడిగింది. ఆయన అప్పుడే ఒక అంబులెన్స్ కొని ఎమర్జెన్సీ గారి కన్నా కావాలని, ఎందుకంటే అన్నీ చూస్తున్నాను నేను ఆయన గురించి. సో అటువంటి నాయకుడు ముందుకు రావాలి, ప్రజాసేవ చేయాలి. 24 సీట్లు వచ్చినా సరే 24 సీట్లు ఆయనకి అందరు చెప్పినట్టు గెలిపించాలి. ఖచ్చితంగా గెలిచినప్పుడే మనకు వాయిస్ ఉంటుంది, అప్పుడే ఏమైనా సాధించగలం అని అన్నీ తెలుసు. తెలియక మొన్నే చెప్పారు ఆయన. ఎందుకంటే నేను లోపల ఎంత సతమతం అయ్యి ఎన్నో ఆలోచించి ఆ డెసిషన్ తీసుకుంటారు. నాకు కావాలని ఎవరైనా అడుగుతారు. అంత ప్రజాబలం, అంత పవర్ వెనకాల ఉన్నప్పుడు ఇంకోళ్ళు అయితే నాకు 50 సీట్లు కావాలి, 60 సీట్లు కావాలి, అయితే నాకే సీఎం కావాలి, అలాగైతే నేను ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయిన తర్వాత అందరూ అంటున్నారు ఆయన వెనకాల ఫ్యాన్సే ఉన్నారు, ఓట్లు వేయలేదని. అది తప్పు. నేనేమంటే ఓట్లు వేశారు, కానీ కావాలనే ఓడించారు ఇప్పుడు. ఎందుకంటే అందుకని అనుభవంతోనైనా విడివిడిగా పోటీ చేస్తే తప్పకుండా ఓడిపోతాం.
ఎన్ని ఓట్లు వచ్చినా అందరూ ఒకటైతేనే ఓడించగలమని బీజేపీని ఒప్పించి గట్టిగా మేబీ 2 రోజుల్లో అది కూడా తెలుస్తుంది. అప్పుడు ఆ శక్తి వెనకాల మనం ఉంటేనే మనం గెలవగలని చెప్పి ఆయన డెసిషన్ తీసుకున్నారు. సో అందువల్ల నేను రాజకీయాలకు సంబంధం లేకుండా కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నా సినిమాల్లో భారతీయులు లాంటి సినిమా కరప్షన్ గురించి తీశాను. నేను ఒకే ఒకటి హిందీలో నాయక్ అని తీశాను. ఫస్ట్ నేను వాజ్పేయి గారిని కలిసినప్పుడు వెంకయ్యనాయుడు గారు భారతీయుడు సినిమా తీశారని పరిచయం చేశారు. మోడీ గారిని కలిసినప్పుడు నాయక్ సినిమా తీశారని పరిచయం చేశారు, ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుని. అంటే సినిమా ద్వారా నాకున్న భావాల్ని, అంటే మీడియా పవర్ఫుల్ కాబట్టి సినిమా ద్వారా నేను ఆ సినిమాలు అలా ఉంటాయి. ఇప్పుడు తీసే హరిహర వీరమల్లులో కూడా ఇప్పుడు ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా తీస్తున్నాం. ఈ సినిమా ఆయన ఇక్కడ పవర్ స్టార్ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రానికి. ఈ సినిమాతోటే ఆయన టోటల్ ఇండియా స్టార్ అవుతారు. ఇప్పుడు లేటెస్ట్గా మేము కొన్ని సీన్లు చేసాం. ఆయన ఎలక్షన్ అయిన తర్వాత చెప్తే ఆయనకు కూడా తెలియదు. ఆ సీన్లన్నీ ఆయన చేసి ఫినిష్ చేస్తే పాన్ ఇండియా సినిమా అవుతుంది అది. ఎందుకంటే నేను అందరిలాగా డబ్బులు చేసుకోవచ్చు అంటే ఒక 20 రోజులు 30 రోజులు చేసి 4-5 సినిమాలు ఆయనతో చేసేసి ఉండొచ్చు. సినిమా ఆయనకు కూడా ఉపయోగపడాలి, ఆయనకి పేరు రావాలి, సినిమాను బాగుండాలి, ప్రజలకు ఉపయోగపడాలి అని ఒక 17th సెంచరీ సినిమాని అటెంప్ట్ చేసి తీస్తున్న సినిమా బయటకు వచ్చాక తెలుస్తుంది. ఈలోపు ఈ సాక్షి పేపర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రేట్ ఆంధ్ర అనే ఒక అతను ఈ సినిమా బయటికి రాదు, ఆగిపోయింది, అసలు ఇది లేదు, పక్కన పెట్టేశారు అని మొన్న కూడా అసలు రాశాడు. నేను వెంటనే వాళ్ళ మీద ఏమైనా కౌంటర్ ఇస్తే మళ్ళీ బురద చల్లుతారు. అందుకని ఏం చెప్పంటే ఇరాన్లో, బెంగళూరులో, హైదరాబాద్లో అన్ని చోట్ల గ్రాఫిక్ వర్క్ జరుగుతుంది, త్వరగా ఫినిష్ అవుతుంది. ఇది హరిహర వీరమల్ పార్ట్ 1 కాదు, పార్ట్ 2 కూడా చేస్తున్నాం. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన పవర్ స్టార్ అని వెయ్యొద్దు అంటారు. పవరే లేదు, పవర్ స్టార్ ఎందుకు, పవర్ వేయొద్దు అంటాడు ఆయన. నాకు కూడా నేను ఇప్పుడు బయట మాట్లాడను, మా చేతలే ఉంటాయి అంతే తప్ప. అలాగుంటే నేను ఇప్పుడు ఇక్కడ కాపు సంఘానికి నన్ను ప్రెసిడెంట్గా, సార్ నేను బిజీగా ఉంటాను, అసలు నేను రానండి సార్, వద్దు సార్ మీరు పేరు ఉంటే చాలన్నారు. అలాగూ నేను 53 సంవత్సరాలు చెన్నైలో ఉంటున్నాను, ఎంతో అనుభవం ఉన్నా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేం, కానీ సినిమా ద్వారా చెప్తాను అనమాట. ఎందుకు చెప్తా అంటే కర్తవ్య సినిమాకి నేను కిరణ్ బేడిని పిలిచి ఓపెనింగ్ చేశాను. ఇక ఆశీవన సినిమా తీశాను పాలిటిక్స్ మీద, దానికి మేనకా గాంధీని పిలిచాను. కర్తవ్యం హిందీలో తీస్తే అమితాబ్ బచ్చన్ ఫస్ట్ షాట్ డైరెక్షన్, కిరణ్ బేడి క్లాప్. అట్లాగే సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని కర్తవ్యం సినిమా తమిళనాడులో వైజయంతి ఐపీఎస్ అని రిలీజ్ చేస్తే 300 లేడీ కానిస్టేబుల్ పోస్ట్కి 5,000 అమ్మాయిలు 5,000 మంది ఇంటర్వ్యూకి వచ్చారు, ఇన్స్పిరేషన్ బై ద ఫిలిం. సో ఎంతో కొంత మనదైన ద్వారా ఈ మీడియా ద్వారా, ఎందుకంటే నాగాన్ సినిమా తీస్తే సోషల్ మీడియాను వాడుకుని మీరు పబ్లిసిటీ చేయొచ్చు అని చెప్పాను. ఇవాళ అది పెద్దదై ఇవాళ సోషల్ మీడియా మన దుంప తెంచుతుంది, ఏది నిజం ఏది అబద్ధం తెలియట్లేదు. ఒక వేల కోట్లు పెట్టి అబద్ధాలు నిజం అబద్ధాలుగా మార్చి ప్రచారం చేస్తున్నారు ఎలక్షన్లో. సో అందుకే నాకు చెప్పారు కదా, మన దగ్గర డబ్బు లేదు కానీ నిజాయితీ ఉంది. కాబట్టి మీ అంత గుర్తా వ్యక్తిగా మీరు ఒకరు ఫోన్ చేస్తారు, 5గురు ఫోన్ చేస్తారు, అందరూ జనసేనకి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ బంధువులు అందరికీ చెప్పి సోషల్ మీడియా వాడుకునే వాళ్ళు ఉంటే సోషల్ మీడియా విధంగా ఈ 2 నెలల్లో ఈ పెట్టిందే సమ్మయ్యనాయుడు గారు ఫస్ట్ నాకు ఫోన్ చేస్తే నేను అదే చెప్పాను, ఈ రాష్ట్రంలో ఎలక్షన్ లేదు కదా, ఇక్కడ ఎందుకు జనసేన పార్టీ పెడదామని. లేదు సార్ మేమందరం వెళ్ళి సర్వీస్ చేస్తామని. సర్వీస్ చేస్తే 10 మంది కలిసి ఒకటిగా చేసి వెళ్ళి సర్వీస్ చేయండి. అలాగా సార్ ఇక్కడ 5,000 మంది వర్కర్స్ ఉన్నారు, ఎంతోమంది సెటిలర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టి పెద్దవాళ్ళందరూ వచ్చి మాట్లాడితే ఇన్స్పైర్ చేస్తే వాళ్ళకి అప్పుడు బాగుంటుంది, సరే ఇది మంచి పని బాగుంటుంది. కానీ ఆయన ఏ ముహూర్తం నాకు ఫోన్ చేశారు, ఇవాళ మంచి ముహూర్తంలో ఈ మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే నిన్ననే అనౌన్స్ చేశారు, అంత డల్గా ఉన్నారు. ఇవాళ అందరూ మనసుల్లోనే బ్రహ్మాండంగా మీడియా ద్వారా ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అందరూ చూస్తారు, అందరికీ అర్థం అవుతుంది. ఈ కంకణం కట్టుకున్న తమ్మయ్య నాయుడు గారికి వాళ్ళ బృందానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. జై హింద్.